నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీ సినిమాస్ అంటే ఇష్టపడే వాళ్ళకి కానీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. గేమ్ చేంజర్ ఈవెంట్ ఒకటి US లో కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు రాజమండ్రిలో నిర్వహించబోతున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. సో దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్. అండి నమస్తే అండి. సో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరగబోతోంది. US లో చేసిన తర్వాత కొంచెం నిరుత్సాహం అయితే మన తెలుగు ప్రేక్షకుల్లో కనిపించింది, ఎప్పుడు ఉండబోతుందా అని. సో రాజమండ్రిలో జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా అండ్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో యుఎస్ లో జరిగిన దాంతోనే నిజంగా బజ్ క్రియేట్ అయింది. అక్కడి నుంచి ఆసక్తి పెరిగింది సినిమా మీద. ఎగ్జాక్ట్లీ. వాస్తవానికి అంతకుముందు భారతీయుడు 2 ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో అక్కడి నుంచి కొంచెం శంకర్ గారు ఇక్కడ ఇద్దరు ప్లస్ కనపడతా ఉన్నారు. రామ్ చరణ్, దిల్ రాజు మామూలుగా సగం అసలు అతనే సగం డైరెక్టర్ అన్నట్టు మనం అనుకోవాలి. అతను ఒక సినిమాని టేకప్ చేశాడంటే ఆ సినిమా డెఫినెట్గా హిట్ అయ్యే ఫార్ములానే ఉంటుంది. ఆ సినిమాలో అంత గొప్ప పేరుంది. ఆయన కరెక్ట్గా జడ్జి చేస్తాడు ఆయన సినిమాలు తీసేటప్పుడని. సో దిల్ రాజు అనేది ఒక ప్లస్, రామ్ చరణ్ అనేది ఒక ప్లస్. రామ్ చరణ్ ఆయన యాక్షన్ కానివ్వండి, ఆయన బిహేవియర్ కానివ్వండి, ఆయనకి ఇవాళ గ్లోబల్ లెవెల్ వచ్చిన ఒక పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, అవన్నీ కూడా సినిమాని అసలుకి ముందుగా యాంకర్ లాగా అలా పట్టుకెళ్ళిపోతాయి. సో ఈ 2 ప్లస్లు ఉన్నాయి. ఎక్కడో శంకర్ గారి మీద ఎక్కడో కొంచెం అనుమానం ఉండింది. సో ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ ఆ టీజర్ దగ్గర నుంచి US ఈవెంట్ దగ్గర నుంచి కొంత మారుతూ వచ్చింది. అయితే US ఈవెంట్ తర్వాత అంచనాలు పెరుగుతూ వచ్చినాయి. ఇంకా ఎక్కడో మనకు తక్కువ ఉంది, ఇంకా ముందుకెళ్ళలేదు సినిమా అనుకుంటున్న టైంలో 4వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చేయబోతున్నారు. దానికి విపరీతమైన హైప్ వచ్చింది రాష్ట్రాల్లో. తెలుగు 2 రాష్ట్రాల్లో ఏం జరగబోతోంది ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఎందుకంత హైప్ అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఆయన గెలిచిన తర్వాత ఇప్పటి వరకు వచ్చి ఆయన ఎక్కడికి ఏ ఫంక్షన్కి రాలేదు, సినిమా ఫంక్షన్లకి. తొలిసారి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారు. అది బజ్ క్రియేట్ అయింది. ఒకవైపు మెగా మ్యానియా, మరోవైపు పవర్, రెండూ కలిసిన ఇవాళ. రెండు కలవడంతో పాటుగా పొలిటికల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది పవన్ కళ్యాణ్ గారికి. మొత్తంగా ఈవెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది అంటున్నారు. శంకర్ గారు, మన దిల్ రాజు గారు కూడా అదే చెప్పారు, మీరు ఊహించని లెవెల్లో ఉండబోతోంది ఈవెంట్ అనేసి. సో అందులో ఇవాళ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి అసలు రామ్ చరణ్ గారి ఎంట్రీనే నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. 1,00,000 మంది రాబోతున్నారు ఈవెంట్కి. వాళ్ళ అంచనా 1,00,000 మంది. ఈ 1,00,000 మంది కోసం 40 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకున్నారు. వేమగిరి అని ఆ హైవే దగ్గరే ఉంటుంది రాజమండ్రికి. అంటే రాకపోకలకి చాలా ఈజీగా ఉండే ప్రదేశం ఎంచుకున్నారు. ఒక 40 ఎకరాల ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అందులో భారీ ఎత్తున పెద్ద LED వాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అది కూడా కాక రామ్ చరణ్ ఎంట్రీ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉండేలాగా ప్లాన్ చేశారని చెప్తున్నారు. సో ఈ ప్రచార కార్యక్రమాలు చేయడంలో దిల్ రాజు గారు కొంత వెనకబడ్డ మాట వాస్తవం. ఎందుకంటే ఈ హడావిడి రకరకాల సినిమాకి సంబంధించి ఇంకా పనులు అవ్వలేదని అదని కొంత వెనకబడ్డ మాట వాస్తవం. వాస్తవానికి ఇంకా కొంచెం ముందుగానే దీన్ని స్టార్ట్ చేసి ఉండాలా. కానీ ఒక్కసారి ఆయన దిల్ రాజు గారు అనుకుంటే ఆయన ప్రచార సరళి ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఆ లెవెల్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న 256 అడుగుల కట్అవుట్ ఏర్పాటు చేశారు విజయవాడలో. అక్కడికి ఈయన దిల్ రాజు గారు వెళ్ళారు, తమన్ గారు వెళ్ళారు. సో దాన్ని లాంచ్ చేసి వచ్చారు. సో అదే ఒక రికార్డు. ఇవాళ అంత పెద్ద కట్అవుట్ ఏ హీరోకి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో పెట్టలేదు. అదొక కట్అవుట్. హెలికాప్టర్ మీద నుంచి పూల వర్షం కురిపించారు. అదొక రికార్డ్ ఈవెంట్ అని చెప్పాలి. మళ్ళీ రేపు జరగబోయేది కూడా ఒక రికార్డ్ ఈవెంటే అని చెప్తున్నారు. అందులో రామ్ చరణ్ గారి ఎంట్రీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బాహుబలి లెవెల్లో, బాహుబలికి ఎట్లయితే రాజమౌళి ప్లాన్ చేశారో ఆ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. అయితే సార్ ఇక్కడ ఒక చిన్న పాయింట్, రికార్డ్ లెవెల్లో రికార్డ్స్ అని చెప్పి లాస్ట్ టైం పుష్ప 2లో ఈ దీనికి రికార్డ్ సాధించాలి అన్న దానికి ఇంత హైప్ ఇచ్చి తొక్కిసలాట జరగడం కానీ ప్రివ్యూకి ఇలాంటివన్నీ జరిగాయి కదా. మరి ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఇంకా ఎవరు మర్చిపోలేదు, రోజుకొక న్యూస్ వస్తూనే ఉంది. మరి మళ్ళీ ఇంత జనాల్ని గ్యాదర్ చేయడం కానీ ఇది రైట్ వే అంటారు? ఇప్పుడు మీకు అసలు మనము ఆ గ్యాదరింగ్ని ఆపలేం. ఎందుకంటే ఒక సభ జరగాలన్నా, ఒక కార్యక్రమం, ఏ కార్యక్రమం జరగాలన్నా గ్యాదరింగ్ ఉండాల్సిందే కదా. గ్యాదరింగ్ని ఆపలేం. సో పుష్ప 2లో ఆ రకంగా జరిగింది కదా అని చెప్పేసి గ్యాదరింగ్ని ఆపుతారా అంటే ఎక్కడ ఆపలేం.
దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు అన్నట్టుగా మెజర్స్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ 3 అంచెల భద్రత వస్తుంది దీనికి. Okay. 3 అంచెల భద్రత ఏంటి? సహజంగానే మెగా ఫ్యాన్స్, చాలా క్రమశిక్షణ కలిగిన ఫ్యాన్స్. దేశంలో ఏ హీరోకి లేనంత క్రమశిక్షణ ఈ ఫ్యాన్స్ లో ఉంటుంది. సేవా కార్యక్రమాలు చేయడం కానివ్వండి, మెగాస్టార్ ఐ బ్యాంక్ పెడితే ఐ బ్యాంక్కి వాళ్ళు డొనేట్ చేయటం కానివ్వండి, రక్తదానం చేయటం కానివ్వండి, మెగాస్టార్ ఏం చెబితే చిరంజీవి గారు అది క్రమశిక్షణ తూచా తప్పకుండా ఫాలో అయ్యే ఒక పెద్ద సైన్యం ఉంది ఆయనకి. ఆ సైన్యం నేతృత్వంలో ఒక భద్రత. వాళ్ళు నిన్నటి నుంచి చెప్తానే ఉన్నారు, చాలా జాగ్రత్తగా రండి, 3 గంటల కల్లా రండి, హడావిడి పడద్దు, జాగ్రత్తగా రండి, మీకు పలానా చోట మాత్రమే కూర్చోండి, ఇట్లా అని చెప్పి మీడియా ద్వారా ప్రచారం కూడా చేస్తున్నారు. సో హడావిడి పడద్దు, జాగ్రత్తగా రండి అని ఒకటి అంచె. రెండో అంచె ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు కాదు, వారాహి యాత్ర నుంచి ఆయనకు ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది ఆయనకి సొంతంగా. అండ్ రీసెంట్ గా ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ ది కూడా ఒకటి వచ్చింది. సో ఆయన సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఆ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద ఫోకస్ చేస్తుంది. మొన్న ఫేక్ ఐపీఎస్ ఒక ఆయన ఎంటర్ అయ్యారు కదా, సో ఆ నేపథ్యంలో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాళ్ళు కూడా చాలా దీనికి సంబంధించి చాలా కీలకంగా భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి భద్రత, ట్రాఫిక్ దగ్గర నుంచి వీళ్ళ ఎంట్రీ దగ్గర నుంచి ప్రతి అంశం క్షుణ్ణంగా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఓకే, సెక్యూరిటీ చెక్ కూడా ఇవాళ ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టుగా జరుగుతుంది కాబట్టి ఎలాంటి భద్రతకి ఢోకా లేదు దీనికి. ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు కదా, ఆటోమేటిక్ దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా. కాబట్టి ప్రభుత్వ భద్రత, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైన భద్రతా సిబ్బంది, అలాగే మెగా భద్రత వాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళు కూడా సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. అట్లా ఎటువైపు నుంచి చూసినా 3 అంచెల భద్రతతో ఇది ముందుకెళ్తా ఉందన్నమాట. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు డెఫినెట్ గా ఉంటారు ఈవెంట్ లో. అండ్ వాట్ అబౌట్ చిరంజీవి గారు? మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది చిరంజీవి గారిని కదా. చిరంజీవి గారు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? వస్తారు అని కొంతమంది అంటున్నారు, రాకపోవచ్చు అని కొంతమంది అంటున్నారు. అంటే చిరంజీవి గారు వచ్చే అవకాశం లేదండి, ఎందుకంటే అంత మరీ ఒకవైపు బాబాయ్ వస్తే చాలుగా అబ్బాయికి, ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు మెగా స్టార్ తర్వాత ఆ స్థాయి క్రేజ్ ఎవరికి ఉందంటే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి. ఇంకా చెప్పాలంటే పొలిటికల్ మైలేజ్ కూడా ఉంది ఆయనకి, స్పెషల్ అదనం. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఇక వార్ వన్ సైడ్ అన్నట్టు అర్థం. సో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, చిరంజీవి గారు అయితే రావట్లా. కొన్ని ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయి కానీ అబద్ధం అది, చిరంజీవి గారు రావట్లా. కేవలం పవర్ స్టార్ ఒక్కళ్ళు చాలు, ఇంకంతకు మించి ఎవరు అవసరం లేదు. ఆయనే దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో అక్కడ మీకు చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారితో సక్సెస్ మీట్ హైదరాబాద్ లో అరేంజ్ చేశారు దిల్ రాజు గారు. సినిమా సక్సెస్ అయ్యాక సక్సెస్ మీట్ కి చిరంజీవి గారు వచ్చేటట్టు ప్లాన్ చేశారు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. మీరు చూస్తే కట్అవుట్కేమో దిల్ రాజు వెళ్ళారు, దీనికేమో డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు రిలీజ్కి. ఆ తర్వాత సక్సెస్ మీట్కి చిరంజీవి గారిని ప్లాన్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ హైదరాబాద్లో ఒకటి అరేంజ్ చేద్దామా అని ఆయన అనుకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు సున్నితంగా నేను వస్తే బాగుండదులేండి ఈ సమయంలో అని అన్నట్టుగా మనకు తెలిసింది. ఆయన సక్సెస్ మీట్కి నేను ప్రయత్నం చేస్తానన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ సక్సెస్ మీట్ హైదరాబాద్లో పెడితే కనుక అది కూడా చాలా పెద్ద ఎత్తున పెడతారంటున్నారు. దానికి చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారు అటెండ్ అవుతారు. సో రేపు జరగబోయేది అంటే 4వ తారీఖు జరగబోయేది మాత్రం ఒక బిగ్ లెవెల్లో ఈవెంట్ జరగబోతుంది. నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇప్పటికే ట్రైలర్ చాలా చాలా బూస్టింగ్ ఇచ్చింది సినిమాకి, సూపర్ గా ఉంది. ఆ ట్రైలర్ ఇచ్చిన బూస్టింగ్ కి ఇది మెగా పవర్ ని యాడ్ చేస్తుంది. మెగా పవర్ అంటే 10 పవర్ 6. సో అంత పవర్ ని యాడ్ చేయబోతా ఉంది. అంటే టు బీ ఫ్రాంక్, అసలు ఆ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ కొన్ని చూసినప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఆడియన్స్ లో ఉండింది, అదర్ దెన్ ఫ్యాన్స్. అది కూడా ఫుల్ఫిల్ చేసేసారు నిన్న ట్రైలర్ తో అని అనుకోవచ్చు. సార్, అయితే మనం గేమ్ చేంజర్ మూవీ గురించి కొన్ని మాట్లాడాం కదా, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ ట్రైలర్ గురించి కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. సో చిరంజీవి గారు రావట్లేదు, వీ కెన్ వెయిట్ ఫర్ సక్సెస్ మీట్. డెఫినెట్ గా మూవీ సక్సెస్ అవ్వాలని మనబోతోంది. ఒక్కసారిగా రేపు పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది ఈ సినిమాకి మరొక అద్భుతమైన ఒక బూస్ట్, ఇట్లా లేపుతుంది సినిమాని. So everyone waiting for pre-release event for tomorrow, right? Thank you so much.